కడప ఎంపీ సీటుపై గురిపెట్టిన టీడీపీ. వైసీపీ కంచుకోట బద్దలు కొట్టాలన్న టార్గెట్. కడప ఎంపీ అభ్యర్థిని ఏడాది క్రితమే ప్రకటించిన టీడీపీ. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికే టికెట్. కడప అసెంబ్లీ బరిలో శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి. 1984లో మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. కడపలో వైఎస్ కుటుంబానికి ఓటమి లేదు. 2014లో కడప ఎంపీగా శ్రీనివాసరెడ్డి పోటీ. 2019లో ఆదినారాయణ రెడ్డి పోటీ. బీజేపీలోకి జంప్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి రెడీ. ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. కడప పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో వైసీపీదే పైచి. కడప ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగు తమ్ముళ్లు పట్టుదలతో ఉన్నారన్న టాక్ నడుస్తుంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప ఎంపీ స్థానంలో శ్రీనివాసరెడ్డి సరైన అభ్యర్థిని నమ్ముతుంది టీడీపీ. ఇక రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కుటుంబం కడప జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా చేశారు. అయితే 2 దశాబ్దాలుగా ఈ కుటుంబానికి గెలుపంటూ లేదు. కానీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. శ్రీనివాసరెడ్డికి జిల్లాలో మంచి పేరుతో పాటు ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు క్యాడర్కి కూడా అందుబాటులో ఉండడంతో ఆయనే సరైన అభ్యర్థిని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఈసారి ఎలాగైనా వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని కడప తమ్ముళ్ళు ఉళ్ళూరుతున్నారు. గతంలో టీడీపీ ఎంపీ అభ్యర్థులను మారుస్తూ వస్తుంది. కానీ ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా ఏడాది క్రితమే శ్రీనివాసరెడ్డిని కడప అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఇక కడప విషయానికి వస్తే, కడప అంటేనే వైఎస్ఆర్ ఫ్యామిలీ. వైఎస్ ఫ్యామిలీ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు నుంచి కడపలో ఓటమి లేదు. అలాంటి సీటును కైవసం చేసుకోవాలని చంద్రబాబు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే కడప ఎంపీ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీని నమ్ముకొని ఉన్న పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని గత ఏడాది క్రిందటనే కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో కడప ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 4,80,000 ఓట్లు పైగా ఆయనకు పోలయ్యాయి. కడప ఎంపీగా అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కూడా ఈయనే. ఇక 2019లో టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లారు. బీజేపీతో పొత్తు కుదిరితే కడప ఎంపీ బరిలో ఆదినారాయణ రెడ్డి ఉంటారన్న టాక్ నడుస్తుంది. అయితే ఆదినారాయణ రెడ్డి మాత్రం పలు మీడియా సమావేశాల్లో జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్తున్నారు. మొదటి నుంచి టీడీపీని నమ్ముకొని ఉన్న శ్రీనివాసరెడ్డి పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీని విడవకుండా నమ్మకంగా ఉన్నారు. పార్టీకి అండగా ఉన్న శ్రీనివాసరెడ్డిపైనే చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారు. ఇకపోతే కడప అసెంబ్లీ బరిలో శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి ఉన్నారు. ఎలాగైనా కడప ఎంపీ, కడప అసెంబ్లీ సెగ్మెంట్ను టీడీపీ ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు నాయుడు తన మార్కు రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని తమ్ముళ్లు చెప్తున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు. కానీ ఈసారి అవినాష్ రెడ్డి గెలుపు అంత సులువు కాదని తమ్ముళ్లు చెప్తున్నారు. దానికి కారణం ఆయనపై వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు రావడమే. అయితే ఒక కుటుంబానికే ఒకే టికెట్ అనే నినాదంతో టీడీపీ ఉంది. కడప ఎంపీగా శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యేగా శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి, అలాగే రాయచోట్ నుండి శ్రీనివాసరెడ్డి అన్న రమేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఒకే కుటుంబానికి ఉమ్మడి కడప జిల్లాలో 2 అసెంబ్లీ టికెట్లు, ఒక ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి జిల్లాలో బలమైన క్యాడర్ లేదని టీడీపీలోని మరో వర్గం చెప్తుంది. కానీ నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, నా భార్యకు కడప టికెట్ ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారని టాక్ వినపడుతుంది. శ్రీనివాసరెడ్డి కుటుంబంపై టీడీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.